ఇది ఇద్దరు అక్కచెల్లెళ్ళ కథ. సంవర్ధన మదర్సన్ ఒక గ్లోబల్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇది ఒక మల్టీనేషనల్ కంపెనీ. దీనికి నోయిడాలో మల్టిపుల్ యూనిట్స్ ఉన్నాయి. నోయిడాలో ప్రొటెస్ట్ స్టార్ట్ అవ్వకముందు 28 ఏళ్ల ఒక ఉమెన్ ఈ ఫ్యాక్టరీ ప్రెమిసెస్లోనే పనిచేస్తుంది. ఆమె మరియు ఆమె చెల్లెలు ఈ మల్టీనేషనల్ కంపెనీలో వాళ్ళ ఫైనాన్షియల్ అవసరాల కోసం చేరారు. వాళ్ళిద్దరూ స్ట్రాంగ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు. అక్క బీఈడీ డిగ్రీ చేసింది, ఎంఏ డిగ్రీ ఉంది, ఒకానొక టైంలో ప్రొఫెసర్ అవ్వాలనుకుంది. చెల్లెలు ఆమె ఎంఎస్సి కంప్లీట్ చేసింది, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ అవ్వాలనుకుంది. కానీ కొన్ని నెలల క్రితం ఎలక్ట్రీషియన్గా పనిచేసే వాళ్ళ నాన్న ఒక చిన్న యాక్సిడెంట్కి గురి కావడంతో ఆయన పని ఆపేశాడు. ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి వాళ్ళ బ్రదర్ ముంబైలో ఒక ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కానీ ఆ జీతం సరిపోవట్లేదు. పెద్దక్క మదర్సన్ కంపెనీలో ఇంకా కూలి పని చేస్తుంది. వాళ్ళ చెల్లెలు ఆ శారీరక శ్రమను భరించలేక ఉద్యోగం మానేసి తన చదువుతో తన స్కిల్స్తో ఇంకా మంచి జాబ్ తెచ్చుకోవచ్చు అన్న ఆశతో ఇంకొక జాబ్ ఎత్తుక్కోవడానికి బయలుదేరింది. పెద్దక్క యొక్క జీతం ఎంతో తెలుసా? 9,000 నెలకి. కొన్నిసార్లు ఇంకా తక్కువ. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఏప్రిల్ 1వ తేదీ ఆమెకి జీతం పెరిగింది. వాళ్ళ హెచ్ఆర్ వచ్చి ఆమెకి జీతం పెరిగిందని చెప్పాడు. ఎంతో తెలుసా? 30 రూపాయలు. 30 రూపాయలు జీతం పెంచారు. ఆమెకు అనిపించింది, ఈ 30 రూపాయల జీతం పెంపుతో 400 కాస్ట్ ఏ సిలిండర్ని నేను ఎట్లా కొనగలను అని ఆమె అనుకుంది. ఫ్యాక్టరీ అసెంబ్లీ లైన్ ముందు గంటల తరబడి నిలబడి పనిచేస్తూ ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు గురించి ఆమె ఆలోచించింది. ప్రతి 2 గంటలకి టీ బ్రేక్ వస్తుంది, కానీ తిండి మాత్రం సరిగ్గా ఉండదు. వాళ్ళు పెట్టే పప్పు నీళ్ళగా ఉంటుంది. వాళ్ళు పెట్టే చపాతీల్లో అప్పుడప్పుడు బూజు కూడా ఉంటుంది. పొద్దున్నే 4:30కి ఆమె ఇంటి నుంచి బయలుదేరాలి. రీసెంట్గా జరిగిన ప్రొటెస్ట్ల కారణంగా గవర్నమెంట్ ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళకి జీతం పెరుగుతుంది అన్న ఆశతో ఉన్నారు. ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు గుర్తు తెచ్చుకునే విషయం ఏంటంటే వాళ్ళ అమ్మ కూడా ఒకానొకప్పుడు చదువుకోవాలని అనుకుంది, కానీ చిన్న వయసులోనే ఆమెకి పెళ్లి చేసేశారు. సో అదే కష్టం తన కూతుర్లు పడకూడదనే ఉద్దేశంతో వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ కూతుర్లని బాగా చదివించారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళు బిల్డ్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఉండేది కేవలం నెలకు 9,000. వాళ్ళ గ్రామంలో వాళ్ళ నేబర్స్ అందరూ ఇంకా వీళ్ళు బాగా చదువుకుంటున్నారని అనుకుంటున్నారు. వాళ్ళ నాన్న వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి అదే విషయం చెప్తాడు. ఎందుకంటే వాళ్ళ కూతుళ్ళిద్దరిని పనికి పంపించాను అనే అవమాన భారం ఆయన భరించలేడు. ఇదే కాదు, ఇలాంటి ఎన్నో హృదయ విదారకమైన గాథలు మన చుట్టూనే కొనసాగుతున్నాయి.